కరీంనగర్ పట్టణంలో అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ తనకిచ్చిన పదవికి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించకపోయినా పార్టీ నిర్ణయం మేరకు కార్యకర్తలు నాయకులందరితో కలిసి పనిచేశానని నరేందర్ రెడ్డి అన్నారు. నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని పనిచేయడానికి ఉపయోగించుకోవడం చేస్తా ఉన్నా. ఈ క్రమంలో 2013లో అంతకుముందు యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని పనిచేస్తూ ఉన్న క్రమంలో 2014లో అప్పటి మా చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నిజామాబాద్ అర్బన్లో వస్తే వారు రాజీనామా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాజీనామా మా కార్పొరేషన్ బైలా ప్రకారం రాజీనామా చేస్తే ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి రెండో వ్యక్తికి ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమితులయ్యేటువంటి నిబంధనల ప్రకారం ఆ రోజు నా రెండో పేరు ఉండడం వల్ల నేను ఇన్ఛార్జ్ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది రాష్ట్ర గిడ్డంగుల సంస్థ. ఆ అవకాశాన్ని కూడా తప్పకుండా మనకు వచ్చిన అవకాశాన్ని ఎంతో కొంత లాభం జరిగే విధంగా కార్పొరేషన్ను సంబంధించి అభివృద్ధితో పాటు ఆ రోజు 480 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే కార్పొరేషన్ మంచి లాభాల్లో ఉన్నప్పటికీ పెన్షన్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉండే.